హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ స్వామివారు సాయినాథుని అలంకరణ చూడండి, చక్కగా ఊయలలో నిద్రిస్తున్నారు. ఇదిగోండి, ఈ పాప కూడా గురు పౌర్ణమి రోజు వీడియో అండి. ఇది ఎంత చక్కగా బాబా పాటలైతే చక్కగా ఆలపిస్తుందో, మ్యూజిక్ కూడా నేర్చుకుంటుందంట. చాలా బెరుకు లేకుండా చాలా చక్కగా అయితే పాటలైతే బాబా గారి పాటలు అట్లా పాడుతూ ఉంది. నేనైతే మీ అందరికీ చూపించాలి, పాపని ఎంకరేజ్ చేయాలని అక్కడ కూడా చాలా బ్లెస్ చేశాను పాపని. సాయినాథుని అలంకరణ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. అసలు పల్లకి సేవ చేయాలి కానీ రోడ్డు బాగాలేదని చేయలేదు. ఇది వచ్చేసి మా పైన ఆంటీ గారని పక్కన ఉంటారు. ఆంటీ అంకుల్ మ్యారేజ్ డే సందర్భంగా సుందరకాండ పారాయణం అయితే జరుగుతుందండి. అయితే దానిలో నన్ను కూడా భాగస్థురాలని చేసింది ఆంటీ. అయితే నన్ను కూడా పిలిచారు. చాలా సంతోషం అనిపించింది. నేను ఫస్ట్ టైం అండి ఇలా పారాయణం. అంత క్రితం తెలుసు నాకు కొన్ని, కానీ ఇలా సుందరకాండ పారాయణం అంటే ఫస్ట్ టైం అండి వెళ్ళాను. చాలా బాగా జరిగింది. ఇదిగోండి అంకుల్ కూడా, అంకుల్ ఆంటీ చాలా అంటే వాళ్ళ మ్యారేజ్ డే అని ఎవరికి తెలియదు, కొందరికి తెలుసు కావచ్చు, నాకైతే తెలియదు. తర్వాత లాస్ట్లో చెప్పారు ఇలా మ్యారేజ్ డే అని చెప్పేసి. ఎప్పుడు వీళ్ళిద్దరూ ఇలాగే సంతోషంగా హ్యాపీగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ స్వామివారిని కూడా కోరుకుందామండి మనందరం కూడా. చాలా సంతోషంగా చక్కగా జరిగింది పారాయణం అనేది. ఎంత బాగా స్వామీజీ ఉన్నారు, ఎంత చక్కగా చూడకుండా పారాయణం ఎంత బాగా చెప్పించారంటే మేమందరం జస్ట్ చూస్తూ ఉన్నాం. ఎందుకండి మా అందరం కూడా లేడీస్ అందరూ కూడా చాలామంది పారాయణంలో భాగం అయ్యారు. ఇదిగోండి ఈయనేనండి స్వామివారు. అసలు ఎంత చూడకుండా పారాయణం అంతా కూడా ఎంత బాగా చెప్పారంటే మైక్లో స్పష్టంగా ఒక టేప్ రికార్డులో మనం పెట్టుకుంటే రికార్డింగ్ ఎలా అయితే చెప్పారో ఆ విధంగా చక్కగా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇలా ఉండడం. ఆంజనేయ స్వామిని కూడా పెట్టి చక్కగా ఫోకస్డ్గా లైట్ కూడా పెట్టి స్వామివారికి సీతమ్మ తల్లి గురించి, రాముల వారి గురించి అసలు పారాయణం చేస్తూ ఉంటే చూడండి అందరం లీనమైపోయాము. అసలు నేను బుక్ చూస్తూ తనతో పాటు మెల్లగా వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. కానీ స్వామివారి పారాయణం, సుందరకాండ పారాయణం చేపించుకుంటున్నారు ఆంటీ అంకుల్ కూడా వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా. తర్వాత స్వామివారు కూడా అంతే విధంగా ఎక్కడ పొరపచ్చాలు లేకుండా చక్కగా ఘంటాపదంగా అసలు టేప్ రికార్డులో పెట్టినట్టుగానే అట్లా పలికించారు మా చేత కూడా. చాలా సంతోషం అనిపించింది. తర్వాత అష్టోత్తరం చదివించి ఇలా ఆంటీ చేత ఈ స్వామివారికి ఈ విధంగా అయితే చేపిస్తున్నారు. నైవేద్యాలు కూడా స్వయంగా తన మెంబర్స్ తోటి, కొలీగ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇలా అందరు కలిసి చక్కగా నైవేద్యాలు కూడా చేశారండి స్వామివారికి. చాలా సంతోషం అనిపించింది. అంటే నేను కొంచెం లేటుగా వెళ్ళాను, కొంచెం ఇంట్లో పనులు అన్నీ చూసుకొని వెళ్ళాను. లేకపోతే ఆంటీకి కూడా నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలని చాలా అనుకున్నాను. లాస్ట్ టైం కూడా పిలిచారు, అప్పుడు నాకు కుదరలేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళాలి, చాలాసార్లు రమను ఖచ్చితంగా రావాలి అని చెప్పి పిలిచారు. చాలా సంతోషంగా అయితే వెళ్ళాను. ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎవరు ఎప్పుడు పిలిచినా కానీ ఎక్కువ శాతం కాదనకుండా వెళ్తానండి. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఈ సుందరకాండ పారాయణం చేయించుకోవటం మమ్మల్ని అందరినీ ఒక 25 మెంబర్స్ దాకా లేడీసు, ఇంకా ఒక 5-6 మెంబర్స్ దాకా జెంట్స్ కూడా ఉన్నారండి. మేమందరం కూడా భాగం కావటం చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత అంకుల్ ఆంటీకి విష్ చేసి
ఇదిగోండి మేమందరం కూడా ఇలా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కానీ అన్నీ కూడా స్వీకరించి స్వామివారికి పెట్టిన తర్వాత మేమందరం కూడా స్వీకరించి ఇదిగోండి ఆంటీ హారతిస్తున్నారు. ఆంటీ మనసు కూడా చాలా మంచిదండి. ఎప్పుడు తన బిడ్డలాగే నన్ను కలవరిస్తూ ఉంటారు. రమా రమా అని ఎప్పుడు పిలుస్తూ ఏదో ఒకటి వాళ్ళకి ఏది ప్రసాదాలు కానీ ఏదైనా నాకు ఇస్తూ ఉంటారు. వాళ్ళ బిడ్డలాగే చూసుకుంటూ ఉంటారు. ఆంటీకి కూడా 2 కూతుర్లు ఉన్నారండి. చక్కగా వాళ్ళకు కూడా మంచిగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాగే ఆంటీ అంకుల్ ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి ఎప్పుడు సంతోషంగా ఉండాలని మీ అందరు కూడా బ్లెస్ చేయండి. మీ అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోండి, హారతి తీసుకోండి. అంతా అయిపోయింది. ఇంకా నేనైతే కిందే కాబట్టి అందరూ కూడా ప్రసాదం అక్కడే స్వీకరించారు. నేనైతే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నైవేద్యం అందించాలి, ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ప్రసాదం ఇంటికైతే తెచ్చుకున్నాను. చూడండి నైవేద్యాలు కూడా చాలా చక్కగా కుదిరాయి. చూడండి దద్దోజనం, పులిహోర, గారెలు చాలా వెరైటీస్ అయితే చేశారు ఆంటీ ఓపికతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. స్వామివారిని మరొక్కసారి చూసి స్వామివారి ఆశీస్సులు మీ అందరూ తీసుకొని ఎప్పుడు అందరూ కూడా చల్లగా సంతోషంగా ఉండాలని ఈ పంతులు గారు స్వామీజీకి మాత్రం చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాగా ఇంత మంచిగా జరగటం, పూర్తిగా అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే స్వామివారి సుందరాకాండ పారాయణం అయితే ఆస్వాదించారు. ఇంటికైతే చాలా సంతోషంగా వచ్చాను. మా వాళ్ళకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్రసాదం అంతా ఇచ్చాను. చూడండి తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఇంటికి కిందే కాబట్టి మా పైన ఉంటారు ఆంటీ వాళ్ళు. ఈ నైవేద్యం అంతా కూడా అమ్మకి అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేసి నేను కూడా తిన్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. సర్వే జన సుఖినో భవంతు.